హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండితో గుంత పొంగనాలండి. చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్‌గా అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎలా చేయాలో చూద్దాం. అలానే దానికి కాంబినేషన్ చాలా సూపర్‌గా ఉండే ఒక చట్నీ అనమాట. మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నామండి. బన్సీ రవ్వ. మీరు కావాలంటే బొంబాయి రవ్వ కూడా యూజ్ చేసుకోవచ్చు. అరకప్పు వచ్చి మజ్జిగ వేసుకుందామండి. దీన్ని మంచిగా కలిపేసి ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం మూత పెట్టేసి. ఈలోగా వచ్చేసి రాగి పిండి ఒక కప్పు తీసుకున్నామండి కడాయిలో. సిమ్‌లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. పిండి కలర్ మారకుండా, అడుగంటకుండా తిప్పుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కొంచెం ఆరనిద్దామండి పిండి. ఆరిన తర్వాత మనం దీంట్లో కలుపుకుందాము రవ్వతో పాటు. ఈలోపు రవ్వ చూద్దామని చూడండి. మంచిగా మనకి మజ్జిగ అంతా పీల్చేసుకుందనమాట. రవ్వ నానింది. ఇప్పుడు మన రాగి పిండిని దీంట్లో కలిపేసుకుందాము రవ్వ మిక్సర్‌తో. కలిపేసుకుని మనకి ఇదైతే సరిపోదండి. మజ్జిగ మనం కొంచెమే వేసుకున్నాం కాబట్టి కన్సిస్టెన్సీ అనేది సరిపోదు. ఫస్ట్ కలుపుకున్న తర్వాత నీళ్లు కాగబెట్టుకుందామండి. కాగబెట్టుకొని మరీ సలసల కాగే నీళ్లు కాదు. అలా అని మరీ చల్లగా ఉండే నీళ్లు కూడా కాదండి. చూడండి మీడియం హాట్‌గా ఉండాలనమాట నీళ్లు. దాన్ని మనకి సరిపడినంత చెక్ చేసుకుంటా ఎంత కావాలంటే అంత, మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలండి పిండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి మినపపిండండి. ఒట్టి మినపపిండేను ఇది. ఒక్క టేబుల్ స్పూన్ వేస్తున్నాననమాట. మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి దీన్ని. ఇప్పుడు మనం చట్నీ రెడీ చేసుకుందాం ఆలోగా. 2 టేబుల్ స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నామండి కడాయిలో. దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, ఒక టేబుల్ స్పూన్ ఉలవలు తీసుకున్నానండి నేను. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా స్మెల్ వస్తుందనమాట. కలర్ మారిందాక ఫ్రై చేసుకుందాము. ఇవి సగం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుందామండి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్నది సైజ్ అనమాట ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయను చిన్న సైజుదనమాట కట్ చేసుకొని పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేట్టుగా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నామనమాట. దాన్ని కూడా దీంతో పాటు వేసేసుకొని టమాటా మంచిగా మగ్గిందాకా ఫ్రై చేసుకుందాము. తర్వాత 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ నేను. మీకెంత కారం కావాలో దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక చిన్న పీస్ చింతపండు వేసుకుందామండి. చూడండి ఇంతకంటే ఎక్కువ వేసుకోవద్దు. మరీ పులుపు డామినేట్ అయిపోతుందనమాట. ఇప్పుడు టమాటా అంతా మనకి మంచిగా మగ్గిపోవాలి. రాగి గుంత పొంగనాలు హెల్తీ రెసిపీ కదండీ! అందుకని దానిలోకి హెల్తీ చట్నీ కూడా తయారు చేసుకుందాం మనం. చూడండి టమాటోస్ ఒక దగ్గరగా మనకి మగ్గినాయి అనమాట. ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసేసుకుందాము.
వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దు. ఆరిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని కావాల్సినన్ని నీళ్లు యాడ్ చేసుకొని మనం చట్నీ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలానే గ్రైండ్ చేసుకుందామండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాము. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ వేసానండి నేను. తప్పనిసరిగా వేసి గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. తాలింపు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నూనెలో ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసేసి తాలింపు పెట్టుకున్నాము. అంతేనండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన పిండి ఎలా ఉందో చూద్దాము. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి మిక్సీ జార్‌లో వేసుకుందామండి. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి. ఒక 2-3 పల్స్ ఇవ్వండి సరిపోతుంది. దీంట్లో వచ్చి ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లంని కట్ చేసి వేసానండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి. మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా సరిపోతుంది. చూడండి, ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇంకా దీంట్లో ఏం నీళ్ళు గాని ఏమి ఎయొద్దు. పిండి కూడా ఇలానే ఉండాలండి. కొంచెం రవ్వ మనకి కనపడుతూనే ఉండాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక కొంచెం పసుపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. కొంచెం కరివేపాకు, బాగా గుప్పెడంత ఎక్కువైనా గానీ చాలా రుచిగా ఉంటుందండి కొత్తిమీర. ఇంకా ఉల్లిపాయలు కానీ ఏమి వేయట్లేదు మనం ఈరోజు. ఇలా ట్రై చేసి చూడండి. చాలా కొత్తిమీర ఫ్లేవర్‌తో సూపర్‌గా ఉంటుందనమాట గుంత పొంగనాలు. అంతేనండి, పిండి రెడీ అయిపోయింది. గుంత పొంగనాల్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి గుంత పొంగనాలు. మరీ పైదాకా వేసుకోకుండా పిండి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకోండి. అప్పుడే మనకి ఉడికేటప్పటికల్లా పిండి పైదాకా వచ్చేస్తుందనమాట. ఇంకా దీంట్లో మనమేమి వంట సోడా కానీ ఏమి యూజ్ చేయలేదండి. చూడండి, మనకి రెడీ అయిన తర్వాత ఇలా రిమూవ్ అయిపోతుందనమాట. కింద గనక మనకి ఫ్రై అయిందంటే అడుగున చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా! పైన పచ్చిదనం పోయిన తర్వాత కిందకి మనం టర్న్ చేసేసుకుందామండి. అంతేను. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. అలానే ఒక హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుందండి. చూస్తేనే తెలుస్తుంది గదా! ఎంత మంచిగా మనకి ఫ్రై అయిపోయిందో లోపల దాకా. చూడండి గుండ్రంగా ఎంత చక్కగా వచ్చినాయో. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందనమాట. మంచి కొత్తిమీర, కరివేపాకు ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. చూడండి, ఒకటి నేను చూపెడతాను. చూడండి లోపల ఎంత చక్కగా వచ్చిందో. గుల్లగుల్లగా చాలా టేస్టీగా ఉందండి. అలానే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.